వెల్కమ్ టు రాధా ఈ సాఫ్ట్వేర్ కంప్యూటర్ ఛానల్ అండి. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే వర్డ్ 2016 చెప్తానండి. ఫస్ట్ నుంచి మొత్తం వర్డ్ యొక్క ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే వర్డ్ ఎలా ఓపెన్ చేసుకుంటాము, ఎలా న్యూ ఫైల్ తీసుకుంటాము, ఎలా ఓపెన్ చేస్తాము, ఎలా సేవ్ చేస్తాము, మన బటన్స్ ఏంటి అవి ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా నేర్చుకోండి. ఎంఎస్ వర్డ్ అప్లికేషన్ విండో అండి. నేను ఈ ఎంఎస్ వర్డ్లో మన డాక్యుమెంట్లు ఎలా న్యూ ఫైల్ ఎలా తీసుకుంటాము, ఎలా ఓపెన్ చేస్తాము, ఎలా సేవ్ చేస్తాము అనేది నార్మల్గాను షార్ట్కట్లోను రెండు రకాలుగా చెప్తానండి. మౌస్ ఎలా మూవ్ అవుతుందో దాన్ని బట్టి చూడండి. ఇది ఎలా ఓపెన్ చేసుకోవాలంటే స్టార్ట్లోకి వెళ్ళి ఇదిగోండి స్టార్ట్ క్లిక్ చేసిన తర్వాత ఈ స్క్రాల్ బార్ ఇలా మూవ్ చేయండి. పైకి మూవ్ చేస్తే ఎంఎస్ వర్డ్ 2016 అని ఉంటుందండి. అదిగోండి వర్డ్ 2016 ఓకేనా. అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇటు సైడ్ అన్ని రీసెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయన్నమాట. ఆ పైన కనిపించే రీసెంట్వి, కింద ఓపెన్వి. ఇటువైపు ఒక ఆల్రెడీ టెంప్లెట్స్ అనేవి ఉన్నాయండి. టెంప్లెట్స్ అంటే ఆల్రెడీ డిజైన్ చేసినవి అనమాట. మనకు కొత్తది కావాలంటే బ్లాంక్ టెంప్లెట్ తీసుకుంటాము. ఇవన్నీ ఏంటంటే బిజినెస్కి సంబంధించినవన్నీ తీసుకుంటే ఇవేంటంటే ఆల్రెడీ డిజైన్ చేసినవి అనమాట. ఇదిగోండి ఇవి రీసెంట్ డాక్యుమెంట్స్. ఇవేమో ఆల్రెడీ సేవ్ చేసి ఉంటే అవి ఓపెన్లోకి వెళ్ళి తీసుకోవాలి. ఇదిగోండి టేక్ ఏ టూర్ ఇలా ఉన్నాయి కదా. ఇవన్నీ ఏంటంటే ముందే డిజైన్ చేశారు. ఇప్పుడు న్యూ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే ఇదిగోండి న్యూ డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ అయిందనమాట. ఈ పైన బ్లూ కలర్లో టైటిల్ బార్ తెలుసు కదా మీకు. ఇదిగోండి ఇది క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాము. 2003 నుంచి ఇప్పుడు మనం యూజ్ చేసే 2016 అంటే ఇప్పుడు విండోస్ 10 వరకు మనకి క్విక్ యాక్సెస్ టూల్ బార్ వచ్చిందండి. ఇదిగోండి ఇవేమో ఫైల్ మెనూ, ఇవన్నీ ఓపెన్లో రీసెంట్ డాక్యుమెంట్స్. ఇదిగోండి మనం రీసెంట్గా చేసినవి బ్రౌజింగ్లో ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ఫైల్లోకి వెళ్ళామనుకోండి, అదిగోండి న్యూ అంటే బ్లాంక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉన్న టెంప్లెట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు ఏంటంటే 2016లో అన్నీ ఈజీగా ఉండండి. ఇదిగోండి బిజినెస్కి సంబంధించినవి కానీ ఇదిగోండి అక్కడ ఉన్న సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అందులో సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసుకొని చేసుకోవడమే అనమాట. మళ్ళీ నేను బ్యాక్ వచ్చేసాను. ఇదిగోండి కార్డ్స్ ఆల్రెడీ డిజైన్ చేసి ఉంటాయి అన్నమాట. వీటిని టెంప్లెట్స్ అంటాం. టెంప్లెట్స్ అంటే ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టేశారు, వాటిని మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట. న్యూ అంటే కొత్త ఫైల్ వస్తుంది. అదిగోండి న్యూ ఫైల్ తీసుకున్నాను. మళ్ళీ లెటర్స్ చూశాను. లెటర్స్ అంటే ఇదిగోండి ఎన్ని లెటర్స్ ఉన్నాయో చూడండి. మనకి ఏ లెటర్ కావాలనుకుంటే ఆ లెటర్ తీసుకోవచ్చు, ప్లెయిన్ లెటర్స్ తీసుకోవచ్చు, అట్లా అనమాట. ఇదిగోండి మళ్ళీ న్యూ అన్నాను. ఇదిగోండి లెటర్స్ అయిపోయినాయి. ఎడ్యుకేషన్కి సంబంధించినవి కావాలా, రెజ్యూమ్స్ కావాలా, హాలిడేస్. ఇదిగోండి బ్లాంక్ టెంప్లెట్ అనమాట. ఇది బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకుంటాము. ఈ బ్లాంక్ డాక్యుమెంట్లో మనం క్రియేట్ చేసుకుంటాము. ఇక్కడ అన్ని బటన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫైల్ మెనూ ఉంది కదా, దాని పక్కన హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, ఇలా ట్యాబ్. దీని మీద డబల్ క్లిక్ చేస్తే ఆ ట్యాబ్ పోయిద్దండి. మౌస్ చూడండి ఇటు చివర ఆ కార్నర్లో క్లిక్ చేస్తే అది హైడ్ అయిపోతుంది. మళ్ళీ క్లిక్ చేస్తే వస్తుంది అనమాట. 2 times క్లిక్ చేస్తే వచ్చింది. ఇదిగోండి ఇది ఫైల్ మెనూ అంటాము. ఇదిగోండి ఇందాక వచ్చింది కదా ఫైల్ మెనూ. ఆ ఫైల్కి సంబంధం అంటే న్యూ, ఓపెన్, సేవ్ అలాంటివన్నీ ఫైల్లో ఉంటాయి అన్నమాట. అలాగా ఇప్పుడు మనకి న్యూ ఓపెన్ అంటే ఆల్రెడీ సేవ్ చేసుకున్న ఫైల్స్ ఓపెన్లోకి వెళ్ళి తెచ్చుకుంటాము. అలాగా ఇక్కడ ఏంటంటే షార్ట్ కట్స్ ఇచ్చాం. అంటే ఏంటి, కంట్రోల్ పట్టుకొని ఎన్ అన్నాం అనుకోండి న్యూ డాక్యుమెంట్ వస్తుంది. నార్మల్గా ఫైల్లోకి వెళ్ళి న్యూ అని క్లిక్ చేసిన న్యూ డాక్యుమెంట్ వస్తుంది. ఇదిగోండి డాక్యుమెంట్ 3 వచ్చింది. అలా అనమాట. ఫైల్లోకి వెళ్ళి మళ్ళీ న్యూలోకి వెళ్తేనేమో కొత్త డాక్యుమెంట్ వస్తుంది. అలాగే కీబోర్డ్లో కూడా కంట్రోల్ ఎన్ కొట్టామనుకోండి అలా కూడా న్యూ డాక్యుమెంట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది క్లోజ్ చేయాలనుకోండి ఫైల్లోకి వెళ్ళి ఇదిగోండి కింద క్లోజ్ ఉంది, అలా క్లోజ్ చేస్తాం. ఇక్కడ చూడండి కంట్రోల్ ఓ అంటే ఓపెన్ చేస్తాం. ఇదిగోండి ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అంటేనేమో ఓపెన్ అవుతాయి అనమాట. అంటే ఓపెన్ చేయాలంటే ఆల్రెడీ కంప్యూటర్లో సేవ్ చేసి ఉన్నాయి తెచ్చుకోవడాన్ని ఓపెన్ ఫైల్ అంటాం. సేవ్ ఏ ఫైల్ అంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్లోకి వెళ్ళి సేవ్ చేస్తాం అనమాట. మనం బ్లాంక్ డాక్యుమెంట్ ఒకటి తీసుకొని ఫైల్లోకి వెళ్ళి సేవ్ అన్నాం అనుకోండి, ఎక్కడ సేవ్ చేయాలి, పీసీలో సేవ్ చేయాలా, డ్రైవ్లో చేయాలా, ప్లేస్లో చేయాలా, క్లౌడ్లో చేయాలా, బ్రౌజ్ డెస్క్టాప్ పైన చేయాలనుకోండి డెస్క్టాప్ పైన క్లిక్ చేసుకొని ఫైల్ 1 అని కానీ అలా మన ఇష్టం, మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను ఫైల్ 1 అని ఇస్తున్నాను.
ఫైల్ నేమ్ కాకుండా కింద సేవ్ యాజ్ టైప్ చూడాలండి. అంటే మనము డాక్యుమెంట్లో సేవ్ చేయాలా. ఇదివరకు ఏంటంటే .doc ఫైల్స్ అని అలా వచ్చాయి. ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడే టెంప్లెట్లో సేవ్ చేసుకోవచ్చు. 97 నుంచి 2003 టెంప్లెట్లో చేయాలా, 97 నుంచి 2003 డాక్యుమెంట్లో చేయాలా అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. XPF డాక్యుమెంట్ అని అలా. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం వర్డ్ డాక్యుమెంట్లో సేవ్ చేసేయండి. ఇదిగోండి ఫైల్ 1 వర్డ్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. ఇలాగా మళ్ళీ క్లోజ్ అంటే క్లోజ్ అయిపోతుంది. అలాగే Ctrl+S, Ctrl+O, Ctrl+N అంటే కంట్రోల్. ఇప్పుడు ఇదిగోండి నావిగేషన్ అంటే F6 అనమాట. మౌస్ లేకుండా మనం ఏదైనా టచ్ చేయాలనుకోండి మౌస్తో క్లిక్ చేస్తాము ఇన్సర్షన్ పాయింట్. అలా కాకుండా టచ్ చేయాలనుకోండి అదిగోండి హోమ్లోకి వెళ్ళాలి, F6 అని. కానీ ఆల్ట్ పట్టుకున్నా కూడా మీకు ఆ లెటర్ అనేవి ఓపెన్ అవుతాయి. చూడండి అదిగోండి ఆల్ట్ పట్టుకుని అక్కడ లెటర్లు కనపడుతున్నాయి కదా, ఆ లెటర్ క్లిక్ చేయండి. అప్పుడు మరి మీరు ఏ మెనూలో కావాలనుకున్నా అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా కూడా షార్ట్ కట్స్ చేసుకోవచ్చు. ఇదిగోండి కలర్ కావాలి, ఇదిగోండి అక్కడ. ఇప్పుడు హోమ్లోకి వెళ్ళాలనుకోండి ఆల్ట్ పట్టుకొని హెచ్ అనాలి, లేకపోతే F6లోకి వెళ్ళాలి, అలా అనమాట. ఇదంతా వర్డ్ యొక్క ఇంటర్ఫేస్ అంటే ఇది డాక్యుమెంట్, ఇది ట్యాబ్స్, ఇది ఒక వర్క్ ఏరియా. ఇదిగోండి మొత్తం మనం తీసేసామనుకోండి దాని మీద క్లిక్ చేస్తే ఇదిగోండి మొత్తం హైడ్ అయిపోయి ఆ స్క్రీన్ ఒకటే కనబడుతుంది అనమాట. దీన్ని డాక్యుమెంట్ ఏరియా అంటాము. అలాగే చూశారు కదండి మా ఛానల్ని. మా వీడియోస్ చూసిన తర్వాత ఇందులో కంటెంట్ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.